రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ గునిశెట్టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గోపాలపట్నం కుమారి కళ్యాణ మండపం యందు ఆర్యవైశ్య ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎంపీ అభ్యర్థి అయిన బొత్స ఝాన్సీ లక్ష్మి ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్కి పోటీ చేస్తున్నందుకు వివిధ ఆర్యవైశ్య సంఘాల నాయకులు శుభాకాంక్షలు తెలియజేస్తూ తమ మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా బొత్స ఝాన్సీకి ఆర్యవైశ్య సంఘ సభ్యులు గజమాలతో ఘనంగా సన్మానించి సత్కరించారు. నూతనంగా ఎన్నుకోబడిన రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ గునిశెట్టి శ్రీనివాసరావుకి విశాఖలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఆర్యవైశ్యులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ కో ఆప్షన్ మెంబర్ బెహరా భాస్కర్ రావు, వైఎస్ఆర్సీపీ పశ్చిమ నియోజకవర్గం పరిశీలకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం పాలక మండలి సభ్యులు మరియు రాష్ట్ర మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు పేడాడ రమణి కుమారి, పశ్చిమ నియోజకవర్గం పరిశీలకులు పీలా ఉమారాణి, జేసీఎస్ కన్వీనర్ గేదెల మురళీకృష్ణ, బండారు శ్రీనివాసరావు, ఉండ్రాళ్ల ప్రకాష్, ఊటవెల్లి గోవింద్, రాష్ట్ర పార్లమెంటు సిటీ నాయకులు, ఆర్యవైశ్య సంఘ సభ్యులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సార్ పక్కకి రండి కొంచెం ఓకే ఓకే రెడీ చూడాలి చూడండి స్క్రీన్ గారు దాంట్లో ఆడపడుచుగా విశాఖ ఆడపడుచుగా నన్ను కూడా ఈ కార్యక్రమంలో మీతో మిమ్మల్ని కలవడానికి అవకాశం కల్పించినందుకు పేరు పేరు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మా సోదరులు మరి భాస్కరరావు గారు చెప్పినట్లుగా రేపు రానున్న ఎన్నికల్లోని ఎంపీగా నేను ఆనంద్ గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు కాబట్టి మీ తాలూకా మీకు అందుబాటులో ఉండే వర్షంలో మీరు ఇంకా ఏ కష్టం ఉన్నా సరే చూసుకునే మనుషులుగా మేము కూడా మీ ఆశీస్సులు ఇచ్చి ఆ విధంగా మమ్మల్ని కూడా ఆశీర్వదించి రేపు రానున్న ఎన్నికల్లోని గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తూ ధన్యవాదాలు. డైరెక్టర్గా కార్పొరేషన్కి ఎన్నిక అవ్వడం సందర్భంగా ఈరోజు ఏర్పాటు చేసిన మీ దాంట్లో మరి ఆడపడుచుగా విశాఖ ఆడపడుచుగా నన్ను కూడా ఈ కార్యక్రమంలో మీతో మిమ్మల్ని కలవడానికి అవకాశం కల్పించినందుకు పేరు పేరు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మా సోదరులు మరి భాస్కరరావు గారు చెప్పినట్లుగా రేపు రానున్న ఎన్నికల్లోని ఎంపీగా నేను ఆనంద్ గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు కాబట్టి మీ తాలూకా మీకు అందుబాటులో ఉండే వర్షంలో మీరు ఇంకా ఏ కష్టం ఉన్నా సరే చూసుకునే మనుషులుగా మేము కూడా మీ ఆశీస్సులు ఇచ్చి ఆ విధంగా మమ్మల్ని కూడా ఆశీర్వదించి రేపు రానున్న ఎన్నికల్లోని గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తూ ధన్యవాదాలు. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో మా వైశ్య కులాన్ని గుర్తించి వైశ్య కార్పొరేషన్ 15 మందితో చైర్మన్ డైరెక్టర్ని కలిపి అనౌన్స్ చేసి ఎలక్షన్ కోడ్ ముందు రోజు చేయడం, ఈ ప్రాంతం నుంచి జిల్లాలో నన్ను గుర్తించి నన్ను ఈ పోస్టులోకి తీసుకొచ్చినటువంటి దాంట్లో నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి నేను గుర్తుండిపోయే తెలుసుకునే విధానం ఏదైనా ఉందంటే అది ఈ ప్రాంతంలో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు, ఒకటి ఆడారి ఆనంద్ గారు, 2 ఎంపీగా బొత్స ఝాన్సీ గారు. వాళ్ళిద్దరి గెలుపుకి మా కుల సంఘం పెద్దలందరూ కూడా ఈరోజు వచ్చి ఈరోజు వాళ్ళ సంఘీభావాన్ని తెలియజేసి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అత్యధిక మెజారిటీతో అభ్యర్థులు గెలిపిస్తారని చెప్పి వారందరూ ఏకదాటితో ముక్త కంఠంతో వాళ్ళు వాగ్దానం చేయడంతో పాటు ఏదైతే ముఖ్యమంత్రి వర్యులు నాకు ఈ పదవిని ఇచ్చారో వాళ్ళ కృతజ్ఞతగా వాళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళ తాలూకు కృతజ్ఞతలను తెలియజేస్తూ